ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అంటే విపరీతమైన ఆసక్తి. అంతేకాదు పాలనను మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగిస్తూ ముందుకు వెళ్లడం చంద్రబాబుకు అలవాటు. గతంలో ఏపీ పాలనలో వివిధ రకాల టెక్నాలజీలను వాడిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా వాట్సాప్లోనే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో ప్రజలు తమ సమయం, డబ్బు ఆదా చేసుకుంటూ ఇంటి నుంచి సేవలను అందుకోవచ్చు. మొదటి విడతలో 161 సేవల్ని వాట్సాప్ ద్వారా పౌరులకు అందించాలని ప్రభుత్వం తలపెడుతోంది. ఈ కార్యక్రమాన్ని ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తున్నారు. అంతేకాదు సేవలు అందించడంలో గోప్యతను పాటించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాల దర్శనాల టికెట్లు, గదులను బుక్ చేసుకోవడం, అలాగే రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, అన్న క్యాంటీన్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన సేవల్ని కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఉదాహరణకు బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ పొందాలంటే మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత 10 రోజులకు మళ్లీ కార్యాలయాలకు వెళ్లి వాటిని పొందాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు. తిరిగి వాట్సాప్లోనే సర్టిఫికేట్స్ను పొందొచ్చు. అలాగే ఆస్తి పన్నులు, ఇతరత్రా సేవలన్నీ కూడా వాట్సాప్లోనే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయింది. ఇక ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంతో శ్రద్ధగా సమయాన్ని వృధా చేయకుండా పనిచేస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు, అధికారులు, పార్టీ శ్రేణులను ఉరుకులు పరుగులు పెట్టించడం వంటి కార్యక్రమాలతో ఆయన పాలన వేగంగా సాగుతోంది. ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఉండడంతో ప్రభుత్వ వ్యవస్థ మరింత చురుగ్గా మారింది. జిల్లాలో పార్టీ నేతల పనితీరు ఎలా ఉందో కూడా చంద్రబాబు నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు ఆయన అధికారులతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కానీ ఈ వేగంగా సాగుతున్న పాలనకు కొంతకాలం చిన్న బ్రేక్ పడినట్టయింది. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చింది. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టే వీలు లేకుండా పోయింది. ఇదే విధంగా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. చంద్రబాబు ఫిబ్రవరిలో అనేక కీలక ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. నామినేషన్స్ స్వీకరణ ఫిబ్రవరి 10 వరకు ఉంటుంది. అనంతరం నామినేషన్స్ ఉపసంహరణకు 2 రోజుల గడువు ఉంటుంది. ఈ కాలంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలు స్వల్పంగా తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పరిపాలన కొనసాగిస్తున్నాయి. అయితే పదవులు, మంత్రి సీట్లు పంచుకున్నప్పటికీ ఇప్పుడు సూపర్ 6 హామీలపై చెలరేగిన చర్చలో మాత్రం చంద్రబాబు ఒక్కరే బాధ్యత వహిస్తూ కనిపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పాలనాపరమైన వివరణలు అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే అధికారంలో ఉండే సమయంలో సుఖాలను కలిసి అనుభవించడం ఒక విధంగా సహజమే. అయితే ఇప్పుడు వచ్చే సమస్యలను ఎదుర్కొనేటప్పుడు కూడా మిగతా కూటమి పార్టీల నేతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. కూటమిగా నిలబడినప్పుడు ఆ మంచి ఫలితాలను కూడా కలిసి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ విషయానికొస్తే ఎన్నికల ముందు మేనిఫెస్టోలోని హామీలతో తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఇక జనసేన విషయానికొస్తే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్ప మిగతా నేతలు అంతగా క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. ఆయన మాత్రమే ప్రజల మధ్య తిరిగి ప్రభుత్వ విధానాలు సమర్థించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాత్రమే అన్ని వివరణలతో ముందుకొస్తున్నారు. మిగతా నేతలు కూడా ప్రభుత్వ పరిపాలనను సమర్థించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు ప్రయత్నించాలి. జనసేన, బీజేపీ నేతలు కలిసి ప్రజల మధ్యకి వెళ్లి అపోహలను తొలగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ప్రజల్లో ఉన్న సందేహాలు తొలగించడంతో పాటు ప్రభుత్వంపై అవగాహన పెంచే అవకాశం కూడా ఉంటుంది.